హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే శ్రావణ శనివారం కదా, ఈరోజు లాస్ట్ శనివారం కదా. పిండి దీపాలతో దీపం పెట్టి చాలా రోజులు అయిపోతుంది. తొలి ఏకాదశి రోజు పెట్టాను, మళ్ళీ పెట్టలేదు. ఈరోజు పెడదామని అనిపించింది అనమాట, అందుకని పెట్టాను అనమాట. చూడండి, చాలా బాగా వచ్చాయి పిండి దీపాలు అయితే. స్వామివారిని అమ్మవారిని బాగా అలంకరించుకున్నాను ఈరోజు అయితే. చూడండి, చాలా బాగా నిండుగా వచ్చారు స్వామివారు అమ్మవారును. నాకైతే ఎంత చూసినా చూడాలనిపిస్తుంది అసలు. నాకు ఈ విగ్రహాలు రెండు అంటే చాలా ఇష్టం. ఎక్కువ వీటికి అలంకరణ చేయాలనిపిస్తుంది అన్నమాట. అమ్మవారికి వేసిన ముత్యాలు అయితే నేను ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కళ్యాణంకి ఇస్తారు కదా అమౌంట్, అలా వాళ్ళు ఇస్తారనమాట ప్రతిసారి. మళ్ళీ భోగి రోజేమో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ అగ్నంపొడిలో. అక్కడ కూడా కళ్యాణంకి కడితే ఒక్కొక్క ముత్యము ఇస్తారనమాట, అక్షింతలు ముత్యము ఇస్తారు. అవన్నీ దాచుకొని నేను అవి దండ కూర్చాను అనమాట. ఓన్లీ వైట్ అయితే ఎక్కువ లేవు, అందువల్ల రెడ్వి కూడా కొనేసి అవి ఇవి కలిపి కూర్చాను అనమాట. ఈరోజైతే తమలపాకుల్లో పెడదామని అనుకున్నాను. ఈ తమలపాకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మా ఇంట్లో పూసినవి అనమాట. ఏదైనా మన ఇంట్లో చేసినవి చాలా నచ్చుతాయి నాకైతే. తమలపాకులు 5 రూపీస్ పెడితే వస్తాయి అని కాదు, మన ఇంట్లో పెంచుకున్నవి తీసుకుంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం అన్నిటికీ దీపాలకి ప్లేట్లకి అన్నిటికీ బొట్లు అయితే పెడుతున్నాను. ఈరోజైతే పూజ లేట్ అయిపోయింది. కుంకుమ అయితే నేను పద్మావతి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమే. అదైతే నేను ఎలా స్టోర్ చేస్తానంటే బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, బయట పెడితే పాడైపోతుంది అనేసి. ప్రతిసారి వెళ్ళలేం కదా మనం, అందుకనేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను, కావాల్సినప్పుడు తీసుకుంటాను అన్నమాట. ఇలా అయితే అన్నిటికీ అయితే పెట్టేసుకున్నాను. ఈ దీపం అయితే నేను మీషోలో తీసుకున్నాను. కలర్ పోయింది, అసలు కలర్ పోవడం ఏంటో ఇత్తడికి, అసలు ఎంత తోమినా ఇత్తడి కలర్లో రావట్లేదు. వెండిదైతే తీసుకోవాలని అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో అవ్వట్లేదు తీసుకోవడం ఎందువల్ల. ప్రతి దానికి ఒక టైం వస్తుందని నేను అనుకుంటాను. చెడు జరిగినా అది మంచిగా జరిగిందని నేను అనుకుంటాను. నేనైతే వెండిలో కామాక్షి దీపం అయితే ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు ఎందుకో. దేనికైనా టైం రావాలి. ఇలా అయితే అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. చాలా టైం అయితే పట్టేసింది. ఈరోజైతే గోవిందనామాలున అష్టోత్తరము చదువుకున్నాను అంతే. పిల్లలకి హాలిడే కదా ఈరోజు. మీ పిల్లలకి హాలిడే అయ్యిందా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొంచెం పిండి దీపాలు కూడా మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. వీటిలన్నిటికీ అయితే బొట్లు పెట్టేశాను చుట్టూను. అందులో అయితే పిండి దీపాలు పెట్టడానికి చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే వరిపిండిలోని కొంచెం షుగరును పాలు వేసుకొని కలిపేసుకొని ఉంచుకున్నాను. ఒక 1/2 అవర్ ఖచ్చితంగా నానాలి. నానితేనే అప్పుడు ఆయిల్ అదిని ఇంకిపోకుండా ఉంటుంది అన్నమాట. నానిన తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది పిండి మాత్రం. వెంటనే చేసుకుంటే పగుళ్ళు వచ్చేస్తాయి, ప్లస్ ఆయిల్ కూడా పీల్చేస్తుంది.
8 అయితే చేసుకుంటున్నాను నేను. వడ్డీ కాసుల వాడు కదా! 7 ఉండాలి. 8 చేసుకుంటున్నాను అనమాట. కామాక్షి దీపంతో 9 అవుతాయి. చూడండి, ఫస్ట్ అయితే రౌండ్గా చేసేసుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి ఈరోజు కూడా. నాకైతే ఇంకా ఇంకా చెయ్యాలనిపించింది. బాగా నీట్గా వస్తే చెయ్యాలనిపిస్తుంది ఇంకానా. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఒక్కోసారి చాలా బాగా వస్తాయి, ఒక్కొక్కసారి అస్సలు బాగా రావు అస్సలు. మొన్న తొలి ఏకాదశి రోజు బాగా వచ్చాయి, ఈరోజు కూడా బాగా వచ్చాయి. ఇలా అయితే 8 దీపాలు చేసుకున్న తర్వాత అయితే బొట్లు పెట్టుకుంటున్నాను. బొట్లు కూడా చాలా అందంగా వచ్చాయి. చూడండి, ఈ కలర్లో ఉంటుంది, అదే వాడతాను నేను చందనం బొట్లకి. చాలా బాగా వస్తాయి బొట్లు, చాలా బాగా కనబడతాయి. మా ఇంటి పక్కనే పూజా స్టోరు. నేను ఏదైనా మా ఇంటి పక్క పూజా స్టోర్లోనే తెచ్చుకుంటాను చందనం అది. బొట్లు కూడా చాలా బాగా వచ్చాయి ఈరోజు. చూస్తూ ఉంటే అలా చూడాలనిపించింది నాకైతే. చాలా బాగా వచ్చాయి. ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, నేనైతే ఈజీగానే చేసేస్తాను. ఒక 15 మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం టైం పట్టేస్తుంది ఎక్కువ. బొట్లు అయితే చాలా బాగా వచ్చాయి. ఇలా అన్నిటికీ అయితే బొట్లు పెట్టేసుకున్నాను. చాలా తొందరగానే అయిపోయింది బొట్లు పెట్టడం. అసలు ఈరోజు దేవుణ్ణి అయితే నేను ఎంతసేపు చూశానో, నాకైతే చాలా బాగా నచ్చారు. దీపాలు, స్వామివారు, అమ్మవారు అన్నీ అందంగా ఉన్నాయి. అలా చూస్తూ ఉంటే చూడాలనిపించింది నాకైతే. ఇలా అయితే బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే ఇగో దీనికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. దీనికి అనే పదం ఎక్కువ వచ్చేస్తుంది, వాడకూడదు అనుకున్నా వాడేస్తున్నాను ఎక్కువ. అనుకుంటూ ఉంటాను వాడకూడదని, మళ్ళీ వాడతాను అనమాట. ఆ టైంకి అలా వచ్చేస్తుంది. కొంచెం పూలతో డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ అవ్వలేదు. అంటే కొంచెం ముందు ఒత్తి వెలిగిస్తే పువ్వు కాలిపోద్ది అనమాట, అందువల్ల ముందున పెట్టలేదు. ఇలా అన్నిటిలోని కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాను. నేను మొన్న ఆడించిన నూనె వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా ప్రమిదల్లోని నూనె వేయాలంట, తర్వాత ఒత్తులు వేయాలంట. అలాగే వేస్తున్నాను. ఇలా అయితే అన్నిటికీ అయితే ఒత్తులు అయితే వేసేసాను. ఫస్ట్ అయితే ఒత్తులు వెలిగించేసాను. అగరబత్తితో కానీ ఏకవత్తితో కానీ వెలిగించాలి. నేను ఈరోజు అయితే అగరబత్తితో వెలిగిస్తున్నాను. నైవేద్యం కూడా ఏమీ చేయలేదు ఈరోజు, అరటిపళ్ళు మాత్రమే పెట్టాను. నేను నైవేద్యాలు చేసి అలా ఏమి ఉండదు. ఆ టైంకి ఏది ఉంటే అది పెడతానన్నమాట. గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను అనమాట. చూడండి, గోడ మీద అయితే కనిపిస్తున్నాయి కదా దీపాలు. చూడండి, స్వామివారికి ఏమో వెనకాతల ఇలా ఉన్నాయి, ముందునేమో అలా ఉన్నాయి. వైట్ టైల్స్ వేయించడం వల్ల అలాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట దీపాల కాంతులు.
మా ఇల్లంతా మార్బులే వేయించాం గానీ, దేవుడి గదికి మాత్రం వైట్ టైల్స్ వేయించామనమాట. మార్బులు, గ్రానైట్ దేవుడి గదికైతే వేయించకూడదు. ఎందుకంటే పసుపు, కుంకుమ అవన్నీ పీల్చేస్తాయి. టైల్స్ అయితే పీల్చుకోవు. తుడుచుకోవడానికి ఈజీగా ఓం నమో వెంకటేశాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.